అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓం నమో శ్రీ వెంకటేశ్వరాయ నమః. ఈరోజు బ్రహ్మోత్సవంలో భాగంగా తుని పాత బజార్ వీధిలో చేసిన శ్రీ లక్ష్మీ పద్మావతి వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈరోజు 4వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు కార్యక్రమాలు మొదలవుతాయి. అందులో భాగంగా ఈరోజు స్వామివారికి మన శాసనసభ్యురాలు యనమల దివ్య గారి ఆదేశాల మేరకు ఈరోజు స్వామివారికి దివ్యమ్మ గారి తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పురోహితులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈ 14 రోజులు మన ఈవో గారి సమక్షంలో ఇక్కడ ఉన్నటువంటి పాత చైర్మన్ మొక్కడు బాలాజీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయని, ఈ కార్యక్రమం వల్ల ప్రజలందరూ తునిలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖశాంతులతో అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో వ్యాపారాలన్నీ కూడా అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలని ఆ వెంకటేశ్వర స్వామిని మనసారా కోరుకుంటూ ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయని భక్తులకి అందరికీ కూడా తెలియజేస్తూ నమో వెంకటేశ్వర. ఓం నమో నారాయణ, ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మన తుని పదవారిలో స్వయంభూగా వేసినటువంటి అమ్మవారి దగ్గర చూసినటువంటి శ్రీ వంశోద్ధార వెంకటేశ్వర వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి 12వ తారీఖు జరుగుతాయి. మామూలుగా ఇతర దేవాలయాలు 10వ జరుగుతాయి. దాన్ని మనకి 12 రోజులు చేయడం సాంప్రదాయం. కాబట్టి ఈ 12 రోజులు కూడా ఆ దేవాలయంలో నిత్య పూజలు, నిత్య కైంకర్యాలు, అనేకమైన కార్యక్రమాలు జరుగుతుంటాయి. రోజు సహస్రనామ పూజ, ఉదయం సాయంకాలం అమ్మవారికి లక్ష సహస్రనామ కుంకుమార్చన జరుగుతుంటాయి. ఈ పూజలు అందరూ పాల్గొచ్చు. విడిగా మనం చేస్తే బోర్డు ఖర్చు అవుతుంది. ఒక కళ్యాణం విడిగా చేస్తే 5,000 రూపాయలు అవుతుంది. ఒక వాహన సేవ విడిగా చేస్తే 5,000 రూపాయలు అవుతుంది. ఒక హోమం విడిగా చేస్తే 5,000 రూపాయలు అవుతుంది. కానీ భక్తుల సౌకర్యార్థం అన్ని కలిపి ప్యాకేజీగా 5,000 రూపాయలు ఏర్పాటు చేశారు. కాబట్టి అందరూ భక్తులు పాల్గొండి ఒక కళ్యాణం చేసుకోవచ్చును, ఒక వాహన సేవ చేసుకోవచ్చును, అలాగే హోమాల్లో పాల్గొచ్చును. రోజు కూడా 12 రోజులు కూడా సోమవారం తులసి పూజ, కుంకుమ పూజ పాల్గొచ్చు. కాబట్టి భక్తులు పాల్గొండి. ఈ రోజు 12వ తారీఖు వరకు జరుగుతాయి. కాబట్టి చాలా విశేషమైన పూజలు. మన స్వయంగా స్వామివారు నన్ను చూడు నేను చూస్తానంట. అది ఆ స్వామిని చూడండి, ఆ స్వామిని దర్శనం చేసుకోండి. జై శ్రీమన్నారాయణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.